చదువు మనిషి జీవన గమనాన్ని మారుస్తుందన్నారు చిన్నజీయర్ స్వామి. రంగారెడ్డి జిల్లాలోని అమీర్పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 50 ఏళ్ల స్వర్ణోత్సవ సంబరాలను పూర్వ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనం చేశారు. చదువుతో కలిగే ప్రయోజనాలను ముందే పసిగట్టిన అమీర్పేట ప్రజలు అక్షర సేద్యం చేసి చదువులమ్మ ఒడికి పునాదులు వేశారని అన్నారు. ఈ పాఠశాలలో చదువుకున్న వందలాది మంది పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. जानकी रामा जय जय रामा। రాజుగారు పాట పాడి తర్వాత విద్యార్థులు నాట ప్రదర్శన చేస్తారు. ఆశ్రమం అక్కడ ఉంది. అక్కడ వారు వచ్చి మాట్లాడటం జరిగింది. వారు వస్తున్నారని తెలిసి నన్ను రేపు సాయంత్రం ప్రోగ్రాంకి రమ్మని అడిగినా దానికి వస్తాను, కానీ దీన్ని నేను మరి వదుక్కోలేనని చెప్పి ఇక్కడికి వచ్చాను. వారి యొక్క అమూల్యమైన అనుగ్రహం కోసం మీతో పాటు నేను కూడా వేచి ఉన్నాను. ఈరోజు ఎంతో శుభదాయకం. ఒక స్కూల్లో చదివి అంతరాలు లేకుండా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడి ఆ స్కూల్లో మళ్ళా ఒక పండుగ చేసుకునే వాతావరణంలో మనం అందరం ఇక్కడ కలవటం జరిగింది. నాది కావలి గ్రామం, నెల్లూరు జిల్లా. కానీ మా భీమిరెడ్డి గారితో స్నేహితం. అందులోనే చదువుకుని అందులోంచే పెరిగి ఈవేళ తమ తమ జీవితాల్లో చక్కగా సెటిల్ అయ్యి సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి ప్రముఖులు, పెద్దలు. ఇలాంటి మీరందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి మీ పాత జీవితాలకి కొత్తదనాన్ని కలిగించుకుంటూ మీలో ఉండేటటువంటి ఈ వయస్సుకి యవ్వనాన్ని కలిగించుకుంటూ బాల్యాన్ని కలిగించుకుంటూ ఇక్కడ 2 రోజుల కార్యక్రమం చేసుకుందామని సమావేశం అవ్వడం, పూర్వ విద్యార్థుల సమావేశంగా దీన్ని ఏర్పాటు చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ దానికి మంగళాశాసనం చేస్తున్నాం. సాధారణంగా ప్రతి స్కూల్కి ఏదో వార్షిక